నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను సంపత్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. 4వ విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఏపీ, తెలంగాణతో పాటు 4వ విడత 10 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంటు నియోజకవర్గాల్లో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ ఉండనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఏపీలో పోలింగ్ కోసం మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒక్కో కేంద్రంలో 1,500 మంది ఓట్లు వేసే అవకాశం ఉంది. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఈసీ గుర్తించింది. ఇక రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉండేలా ఈసీ చర్యలు చేపట్టగా 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్ కాస్టింగ్ చేయనుంది. ఇందులో ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, మాచర్ల, కురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, విజయవాడ సెంట్రల్, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లి నియోజకవర్గాలున్నాయి. మరోవైపు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా నిఘా పెట్టామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు శ్రీనివాస్ లైవ్లో ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనంతపురం నుంచి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర సంపత్, ఏదైతే కొన్ని నిమిషాల క్రితమే ఎన్నికల ప్రచారానికి తెరపడిందని చెప్పొచ్చు. ప్రచారాలన్నీ కూడా పూర్తిగా ముగిసిపోయాయి. కేవలం ఇంకొక 48 గంటల్లో ఎన్నికల పోలింగు జరగనుంది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏదైతే ప్రశాంతమైన పోలింగ్ నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు పోలింగ్ స్టేషన్ల వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం జిల్లాకు సంబంధించి మనం ఒకసారి చూస్తే డాక్టర్ వినోద్ కుమార్ ఇప్పుడే గత 2 రోజులుగా చెప్పారు, ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా తొలిసారిగా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. వీడియోగ్రఫీ అంటే పోలింగ్ కేంద్రంలోనూ పోలింగ్ కేంద్రం బయట కూడా వీడియోగ్రఫీ ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే. ఎన్నికల నిబంధనలు పాటించకపోతే ఎవరి మీద అయినా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాక ఏదైతే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు కూడా ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలు పాటించాలని కూడా చెప్పడం జరిగింది. సంపత్ కుమార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ నెల్లూరు నుండి మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ,
సంపత్ అయితే ఎన్నికలకి సంబంధించినటువంటి హడావుడి ఆల్రెడీ ప్రారంభమై జరిగిపోతుంది. గడిచేటటువంటి 48 గంటలే ఇక సరిగ్గా సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎన్నికల ప్రచారాలు మూగబోయాయి. ఏదైతే ఈ ఎన్నికల ప్రచారాలకు సంబంధించినటువంటి మైకులన్నీ కూడా మోగపోయినటువంటి పరిస్థితి ఉంది. మరో 48 గంటల్లోనే ఎన్నికలు ఏదైతే పోలింగ్ కూడా ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో దాదాపుగా కూడా ఈ 48 గంటల లోపు అన్ని రకాల ఏర్పాట్లు ఏదైతే పోలింగ్కి సంబంధించినటువంటి సరళి దగ్గర నుంచి ఈవీఎం మిషన్లు అదేవిధంగా వీవీప్యాడ్లు అన్నీ కూడా అధికారులకి సిబ్బందికి అందించేందుకు ఏర్పాట్లు అయితే అధికారులు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి నెల్లూరు జిల్లాలో పరిస్థితులను మనం తెలుసుకునే ప్రయత్నం కానీ చేస్తే దాదాపు 2953 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు వస్తాయి. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా 2953 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 572 సమస్యాత్మక కేంద్రాలను అయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ కాశారు. స్థానికులకు కూడా కొంత దీనిపైన ప్రత్యేకమైనటువంటి అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏదైతే నెల్లూరు జిల్లా పరిధిలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల అదేవిధంగా కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాడ్లను కూడా ఎన్నికల సిబ్బందికి అందించేందుకు ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఆ ఎన్నికల సిబ్బందికి అందజేసిన తర్వాత ప్రత్యేక వాహనాల్లో వాళ్ళంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఆ రోజు రాత్రి పూర్తిగా కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారు. 13వ తేదీ ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి 6 గంటలకు పోలింగ్ సరళైతే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ను కూడా అమలు చేశారు. 144 సెక్షన్ ద్వారా ఏదైతే పోలింగ్ కేంద్రాలకి అత్యంత దగ్గరలో ఎవరు కూడా గుమ్మికూడకూడదు, ప్రత్యేకించినటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరు కూడా ఎలాంటి అల్లర్లకి పాల్పడకూడదు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కూడా ప్రత్యేకించి ఇవాళ సాయంత్రం 6:30 గంటలకి మద్యానికి సంబంధించినటువంటి దుకాణాలన్నింటినీ కూడా మూసివేస్తున్నారు. రేపు ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మద్యాన్ని షాపులను కూడా దుకాణాలను మూసివేస్తున్నట్లుగా అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం మీద తీసుకుంటే 27,32,00,000కి పైగా కూడా ఈ ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి నగదుని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసు అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దాదాపు 2,72,000 విలువ చేసేటటువంటి ఏదైతే వివిధ వస్తువులు అంటే ఓటర్లని ప్రభావితం చేసేలాగా వచ్చినటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఏదైతే 350 లీటర్లకు పైగా కూడా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే 24,41,900 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకునేలాగా ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా జిల్లాధికారులు అయితే చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతోపాటు 14,687 మంది పోలీసులు కూడా పహారాలో ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అవుటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా రేపు ఎన్నికలకి సంబంధించి పోలింగ్ లోపు ఎవరు కూడా ఉండొద్దని చెప్పి పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మనం చూసాం. జిల్లాలో ప్రధానంగా 24,047 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఓటర్లని ఆకర్షించే విధంగా ప్రభుత్వం కొన్ని కార్యకలాపాలు కూడా చేసింది. ప్రత్యేకించి ఏదైతే నెల్లూరు జిల్లాలోని మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని సుందరమయంగా ముస్తాబు చేసి మహిళా ఓటర్లందరూ కూడా అక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా అనేక విధాలుగా కూడా పోలింగ్ సంబంధించినటువంటి సరళపైన మాత్రం దృష్టి పెట్టారు ఎన్నికలకు సంబంధించిన అధికారులు. దాదాపు జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 129
129 మంది అసెంబ్లీల్లో అభ్యర్థులు పోటీ చేస్తుండగా పార్లమెంటు పరిధిలో దాదాపు 14 మంది అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. తిరుపతి జిల్లాలోకి వచ్చేటటువంటి ఉమ్మడి జిల్లాలోని గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తునే పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలకి 48 గంటల సమయం మాత్రమే ఉంది. ఎల్లుండి ఉదయం 6 గంటలకే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగబోతుంది. అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఎక్కడా కూడా చెదురు మదురు ఘటనలు కూడా జరగకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. మరోవైపు లాస్ట్ ఎలక్షన్స్ 2019 ఎన్నికల్లో ఎక్కడైతే అల్లర్లు చెరలేగాయో, ఎక్కడైతే ఘర్షణ వాతావరణం కనిపించిందో ఆయా ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ వెబ్కాస్టింగ్ అంటే 100% వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ అక్కడ అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఓటర్లకి స్లిప్పులన్నీ కూడా బిఎల్ఓల ద్వారా తీసుకెళ్లి అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఓటుకు నోటు మంత్రం అయితే పనిచేస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకించి చెప్తున్నారు. ఈ ఎన్నికలు అత్యంత కాస్ట్లీయెస్ట్ ఎన్నికలుగా మారాయని చెప్పి ఒక ప్రచారం కూడా నెల్లూరులో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రచారాలు పూర్తిగా కూడా మోగపోయాయి. మరి కాసేపట్లోనే 144 సెక్షన్ కూడా అమలు చేశారు. రేపంతా కూడా ఈవీఎంలు, వీవీప్యాడ్ల పైన ఇప్పటికే అధికారులు పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. దానిపైన ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. రేపు ఇవన్నీ కూడా వాళ్ళకి అందించిన తర్వాత ఎల్లుండి ఉదయం పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. సంపత్. ఓకే మురళీకృష్ణ, ఇప్పుడు జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ఏర్పాటు చేశారు, అలాగే భద్రతా దళాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భద్రతా దళాలు దాదాపుగా కూడా భారీ ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే 2900 చిల్లరకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో 572 మంది పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. వీటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని సూలూరుపేట నియోజకవర్గంలోని తడకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కువగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. గడిచినటువంటి 2019 సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి ఘర్షణలు దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులు పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఓట్లు వేసేందుకు ప్రతి ఒక్కరిని కూడా మోటివ్ చేసే విధంగా ఈసారి చర్యలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఓటర్లు మాత్రం పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. ఏదైతే ఆధార్ కార్డు దగ్గర నుంచి పూర్తిగా తమకిచ్చినటువంటి ఓటర్ల స్లిప్పులు ఏదైతే ఉంటాయో ఈ స్లిప్పులు అన్నింటినీ కూడా తీసుకొని ఉదయం ఏదైతే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని చెప్తున్నారు. మరోవైపు అభ్యర్థులు కానీ అదేవిధంగా ఎవరు కూడా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎవరు కూడా ఎలాంటి ప్రభావితం చేసేటటువంటి కార్యకలాపాలు చేయొద్దు అని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి కేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆయా ప్రాంతాల్లో అయితే ఎన్నికల సిబ్బంది ప్రధానంగా స్క్వాడ్స్ ఉంటాయి. ఈ స్క్వాడ్స్తో పాటు పోలింగ్కి సంబంధించినటువంటి అధికారులన్నీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ గుంటూరు నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సంపత్, ఈరోజు కొద్దిసేపటి క్రితం 6 గంటలకు ఎన్నికల ప్రచార హోరు ముగియడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినంత కాడ నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రచారంలో హోరెత్తించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రధాన పార్టీల అధినేతలు కూడా బహిరంగ సభలు, అలానే స్థానిక అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారందరూ కూడా పూర్తి స్థాయి ర్యాలీలు, అదేవిధంగా సమావేశాలు, సమీక్షలు, వారితో పాటు ఆత్మీయ సమావేశాలతోటి ప్రచార హోరు ఎత్తించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఎన్నికలకు కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు 5 నుంచి 6 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాలకు కూడా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగడం జరిగింది. అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఇక ప్రతి సమస్యాత్మక ప్రాంతంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉండే విధంగా కొత్త వ్యక్తులు ఎవరు ఆ గ్రామాల్లోకి వెళ్లకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడటానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కాడి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ప్రధాన పార్టీ నేతలంతా కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులంతా కూడా తమను గెలిపించాలని కోరుతూ కూడా ర్యాలీలు బైక్ ర్యాలీలు అలానే బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రధాన పార్టీ నేతలైనటువంటి తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు అలానే పవన్ కళ్యాణ్ అలానే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వీరందరూ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా బహిరంగ సభల్లో పాల్గొని తమ పార్టీని గెలిపించాలని కోరినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పల్నాడు జిల్లా చెన్నూరుపేటలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా రానున్న రోజుల్లో మేము అందించిన సంక్షేమ పథకాల ద్వారానే రానున్న రోజుల్లో మేము అధికారంలోకి వస్తామంటూ కూడా మరోసారి మాట్లాడటం జరిగింది. అలానే చూసుకుంటే కూటమిగా వెళ్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా మళ్ళా మేము తప్పనిసరిగా అధికారం మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్ కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఛార్జీల ప్రకారము సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ ఉంచి అంటే ప్రతి విషయం కూడా సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలో హెడ్ ఆఫీస్లో తెలిసే విధంగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో తెలిసే విధంగా వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో కూడా బందోబస్తులు ఎక్కువ బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసినట్లయితే కనుక ఎక్కడైతే పోలింగ్ బూతులు ఉన్నాయో ఆయా పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని వాటిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ రోజుతో ప్రచారం ముగియడంతో మిగిలిన కార్యక్రమం ఏదైతే ఉందో రేపు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను సిద్ధం చేసుకొని ఎల్లుండి ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యం దానికంతా కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలలో కూడా పూర్తి స్థాయి ప్రచారం ముగిపోయిపోవడమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాల్లో నిమగ్నం కావడం జరిగింది. డీజే సౌండ్స్ లేకుండా జెండాలు లేకుండా హోరెత్తించే పరిస్థితి లేకుండా పూర్తిగా సత్తబడినటువంటి పరిస్థితి జరిగింది. అలానే ఈ రోజు నుంచే కూడా మద్యం షాపులు కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి అంటే మద్యం షాపులు లేకుండా ఉండగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే మద్యము అందుబాటులో లేకుండా ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడికి శాంతి భద్రతను పర్యవేక్షిస్తూ కూడా సజావుగా ఎన్నికలు జరిగే విధంగా కూడా అధికారులంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంట్ నియోజకవర్గాలు అనేవి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కడప నుండి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్ 2024 ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఘట్టం ఇవాళ సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఇప్పటికే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటు జాతీయ పార్టీలు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు అగ్రనేతలతో తనకు సంబంధించినటువంటి ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేయించుకున్నాయి. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ అలాగే రాజ్నాథ్ సింగ్, వైసీపీకి సంబంధించినటువంటి జగన్ అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే స్టార్ క్యాంపెయినర్లందరూ కూడా కడపలో విస్తృతంగా ప్రచారం చేశారు, పర్యటించారు. అలాగే తమకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రచారం చేయించుకొని ఓట్లేసి తమకు గెలిపించాలి, అధికారులకు తీసుకురావాలని చెప్పి పలు రకాలైనటువంటి వినూత్న రీతుల్లో కూడా ప్రచారాలు ముగిశాయి. అంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రక్రియ ముగియడంతో ఒక్కసారిగా 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. సైలెంట్ పీరియడ్ కూడా ఇప్పటి నుంచి 48 గంటలు అంటే ఎన్నికల రోజు పోలింగ్ ముగిసే సమయం వరకు సైలెంట్ పీరియడ్ కొనసాగుతుందని చెప్పి ఇటు అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. అంటే జిల్లా కలెక్టర్ విజయరామరాజు కావచ్చు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇద్దరు కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు సిఆర్పీఎఫ్ బలగాలు అన్ని కూడా మోహరించాయి. పోలింగ్ కేంద్రాలకు రేపు సాయంత్రంలోపు ఈవీఎం ప్యాడ్లు అలాగే అన్ని పోలింగ్ సామాగ్రి అంతా కూడా పంపించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దాదాపు 2035 పోలింగ్ స్టేషన్లు కడప పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తరలించే ప్రక్రియ కూడా రేపటి నుంచి కొనసాగుతుంది. రేపు సాయంత్రంలోపు అన్ని కూడా అక్కడికి చేరుకుంటాయి. అలాగే 144 సెక్షన్ కొనసాగుతుంది కాబట్టి 5 మందికి మించి ఎవరు కూడా బయటి ప్రాంతంలో తిరగకూడదని చెప్పి గట్టి బందోబస్తు అలాగే పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా తప్పనిసరిగా వారి మీద చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు ప్రత్యేకమైన మార్కు కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పోలింగ్ ప్రాంతాల్లో చుట్టుపక్కల 100 మీటర్ల లోపే అన్ని కూడా ప్రక్రియలు 100 మీటర్ల అవతలనే అభ్యర్థులు ఎవరైనా కూడా ఇంటర్వ్యూస్ కానీ మీడియా పాత్ర గురించి కూడా ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి అధికార యంత్రాంగం అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రచారానికి ముగిసినటువంటి సమయం కావడంతో మద్యం దుకాణాలు కూడా మూశారు. సివిజిల్ యాప్ ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్స్ను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందంటే అధికార యంత్రాంగము ఇటు ప్రచారానికి సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా మైకులు కానీ ప్రచారాలు కానీ చేయకోకుండా గట్టి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అనుకోవచ్చు. పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు
కల్పించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ విజయవాడ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సంపత్, కొద్దిసేపటి కిందటే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రచారాలు ముగిశాయి. 175 అసెంబ్లీ స్థానాలకి, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ప్రచారానికి ఈసీ ముగింపు చెప్పడం జరిగింది. అయితే రేపు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి సరళి ఏదైతే ఉంటుందో ఆ సరళి కొనసాగుతూ ఉంది. ఎల్లుండ 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయినటువంటి పోలింగ్ మొదలు కానుంది. అయితే సమస్యాత్మక కేంద్రాలు, అతి సమస్యాత్మక కేంద్రాలను కూడా ఐడెంటిటీ చేయడం జరిగింది. 3 ప్రాంతాలు అతి సమస్యాత్మక కేంద్రాలు 3 ప్రాంతాల్లో బందోబస్తుని పటిష్టం చేయడమే కాకుండా వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేయడం, వీడియో ఫుటేజ్ని ఎప్పటికప్పుడే పరిశీలించడం, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అతి సమస్యాత్మక కేంద్రాలైనటువంటి ఆ ప్రాంతాల పోలింగ్ స్టేషన్స్ ఏవైతున్నాయో వాటిని పరిశీలించడమే కాకుండా అక్కడ వివిధ దళాలకు సంబంధించినటువంటి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ సమయాన్ని కూడా పోలింగ్ సమయాన్ని కూడా వాళ్ళు తగ్గించడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు కొన్ని అతి సమస్యాత్మక కేంద్రాలు కాగా సమస్యాత్మక కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా అన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో మిగతా స్థానాలన్నీ కూడా యాజ్ యూజువల్గా పోలింగ్ కొనసాగనుంటుంది. అయితే పోలింగ్ సరళి అంతా కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించున్నారు. గతంలో ఇంటర్నెట్ లేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇటు నక్సల్స్ ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఈసారి వెబ్కాస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా వీడియో కవరేజ్ పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇటు ఏదైతే ప్రతి ఓటరు పోలింగ్ బూత్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు పోలింగ్ బూత్కి వచ్చేటువంటి ఓటరు ఓటేయడానికి కావాల్సినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్తో కూడా రావడానికి కావాల్సినటువంటి అంశాలు, అదేవిధంగా గత కొద్ది రోజులుగా క్యూబింగ్ నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలు అంటే అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావితమైన ప్రాంతాల్లో కూడా గత కొద్ది రోజులు కూడా పోలీసులు ఆ ప్రాంతాలంతా కూడా పర్యవేక్షించడం, అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతమైనటువంటి వాతావరణం ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు, ముందస్తు చర్యలన్నీ కూడా తీసుకున్నారని ఇప్పటికే చెప్తాం జరిగింది. అయితే అంటే ఒక 24 గంటలు అంటే 48 గంటల్లో పూర్తిగా పోలింగ్ సరళి కూడా ముగిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.